హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మ్యాంగో పుడ్డింగ్. ఈ సీజన్లో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ మ్యాంగో పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక 2 మామిడికాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పైన తొక్క అంతా తీసేసుకొని ఇలా మధ్యలో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చాలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మ్యాంగో ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1/4 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కార్న్ఫ్లోర్ని ఈ మ్యాంగో పూరీలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని చిక్కగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 10-15 నిమిషాల వరకు ఇది చిక్కగా అయిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని ఒక బౌల్ను ఒకసారి ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 3-4 గంటల తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పైన కొద్దిగా పుదీనా వేసుకోవాలి. పుదీనా బాదంతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పుడ్డింగ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇలా తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ మ్యాంగో పుడ్డింగ్ను ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.